ఇక సికింద్రాబాద్ రైల్వే నిలయంలోని ఆర్ఆర్సీ మైదానంలో నేషనల్ జూనియర్ గర్ల్స్ బాక్సింగ్ సెలక్షన్ జరిగింది. దీంతో నగరంలోని పలు ప్రాంతాలకు చెందిన ఔత్సాహికులు పోటీ పడ్డారు. Hi everyone, my name is Raghu. HOS గ్రౌండ్ నుంచి మాట్లాడుతాం, రామ్కోట్ నుంచి. అయితే ఇదంతా HOS స్టూడెంట్స్ మొత్తం. సో బాక్సింగ్ మొత్తం ఇక్కడ టోర్నమెంట్ అయింది టుడే. సో వీళ్ళంతా సెలెక్షన్స్ అయినారు. సో వీళ్ళకి నేను వచ్చేసి నేషనల్స్కి సెలెక్ట్ అయ్యాను. నేను పేరు అమూల్య. మా కోచ్ పేరు వచ్చేసి లక్ష్మణ్ సార్ అని, కోచ్ HOS హనుమాన్ మహేశ్వర్ నుంచి. నేషనల్ కోచ్ నా పేరు రఘువీర్. ఓకే, ఇవాళ నేషనల్ సెలెక్ట్ అయింది అమూల్య. ఓకే, నేను శ్రీ హనుమాన్ వ్యాయామశాల హై స్కూల్ నుంచి వచ్చిన. నేను రోజు మార్నింగ్ 6 to 8 మా ప్రాక్టీస్ ఉంటుంది, 2 hours. అన్న సపోర్ట్ లేకపోతే నేను ఇక్కడ వరకు వచ్చేదాన్ని కాదు. 2 years నుంచి చేస్తున్నాను నేను. మార్నింగ్ ఎన్ని అవర్స్ చేస్తారు ప్రాక్టీస్? ఈవినింగ్ ఎన్ని అవర్స్ చేస్తారు మీరు? 2 hours మార్నింగ్, ఈవినింగ్ 1.5 hours. ఇప్పుడు ఎన్ని రౌండ్స్ అయినాయి ఇక్కడ? 2 rounds. 2 rounds అయినాయా? ఓకే, మీకు సెలెక్షన్ ఎలా అనిపించింది? జెన్యూన్గా అనిపించిందా లేకపోతే ఎలా అనిపించింది? జెన్యూనే ఉండేనా? ఓకే, ఎంతమంది పార్టిసిపేట్ చేయొచ్చు? అంటే ఎంతమంది బాక్సింగ్ కాంపిటీషన్ గర్ల్స్ ఎంతమంది పార్టిసిపేట్ చేశారు? అంటే నువ్వు ఎంతమంది ఇప్పుడు 50 or 60 అట్లా? ఒక 60 members. ఓకే, నేను శ్రీరామ్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్లస్ బాక్సింగ్ అసోసియేషన్ తోటి నేను అటాచ్ అయి ఉన్నాను. అయితే నా పాపలు కూడా ఇంటర్నేషనల్ బాక్సర్స్. మా పాప రెండో పాప నిహారిక గోనెల 4 సార్లు ఇండియాకి రిప్రజెంట్ చేసింది. ఇప్పుడు ప్రజెంట్ జిందాల్ స్పోర్ట్స్ అకాడమీ, ఇన్స్పైర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్లో గత 2 ఏళ్ళ నుంచి అక్కడే ట్రైనింగ్ చేసుకుంటుంది. అయితే ఇక్కడ మీకు ముఖ్యంగా చెప్పవలసిన విషయం ఏంటంటే 2014లో మన స్టేట్ బైఫర్కేట్ అయినప్పుడు ఆంధ్రప్రదేశ్ అమాచ్యూర్ బాక్సింగ్ అసోసియేషన్ ఏదైతే ఉందో అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్కి, దాంట్లో 13 జిల్లాలు అటుపోయినాయి, 10 జిల్లాలు ఇటు వచ్చినాయి.